గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్. ఈరోజు మనము 1 బిస్కెట్ ప్యాక్ ఉంటే చాలు సింపుల్‌గా ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయొచ్చు. సో, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గాయ్స్ ఈ ఐస్ క్రీమ్‌ని. అలాగే టేస్ట్ కూడా మీకు డిఫరెంట్ అనిపిస్తది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకునేసి అందులోకి ఒక 2 కప్ దాకా మిల్క్ తీసుకుంటున్నా నేను. మీరు 1 కప్‌తో క్వాంటిటీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 2 కప్ మిల్క్‌తో ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. ఈ కప్‌తో ఒక 2 కప్ మిల్క్ తీసుకునేసి మిల్క్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ కాయించుకుంటే సరిపోతుంది. ఒక 5, 6 పొంగులనేది వచ్చేంత వరకు మిల్క్‌ని ఇలా కాయించుకుంటే సరిపోతుంది. ఇలా మిల్క్‌ని కాయించుకునేసిన తర్వాత ఇంతే ప్రాసెస్, మనకి ఏం ప్రాసెస్ అనేది పెద్దగా ఏం లేదు. ఇలా మిల్క్‌ని పచ్చివాసన పోయేంత వరకు మిల్క్‌ని కాయించుకుంటే సరిపోతుంది. ఇలా మిల్క్‌ని కాయించుకొనేసిన తర్వాత మిల్క్‌ని దించేసిన వెంటనే బిస్కెట్స్ అనేది వేసేసేయాలి మిల్క్‌లోకి. నేనైతే చూసారు కదా! బ్రౌన్ వన్ బిస్కెట్‌ని అయితే యూజ్ చేస్తున్నా. ఒక 2 కప్ మిల్క్‌కి 2 గుడ్ డే బిస్కెట్‌ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఈ బిస్కెట్ దొరక్కపోతే మీకు గుడ్ డే బిస్కెట్ దొరుకుతది కదా! దాన్ని కూడా యూజ్ చేసుకొని ఐస్ క్రీమ్‌ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్‌ని మనము మిల్క్ అయితే మొదలే కాయించుకున్నాం కదా! ఆ మిల్క్‌లోకి చిన్న చిన్నగా పీసులుగా చేసుకొనేసి వేసుకొనేసేయాలి. 2 కప్ మిల్క్‌కి 4 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 2 బిస్కెట్స్ ప్యాక్ అయితే కరెక్ట్‌గా మనకి క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఇలా అయితే ఫస్ట్ అంతా పొడి పొడి చేసుకునేసి వేసేసేయండి. ఇలా అంతా వేసేసిన తర్వాత మనము మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని. ఇలా లేదంటే ఇలా మిషన్‌లో అయినా గ్రైండ్ చేసుకునేసేయొచ్చు. ఇలా బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకునేసేయండి. మీ దగ్గర ఇలా మిషన్ లేకపోయినా మిక్సీలో అయినా వేసుకోవచ్చు, చెప్పాను కదా! సో, ఇలా సాఫ్ట్‌గా అయితే గ్రైండ్ చేసుకునేసేయండి. ఎక్కువ చిక్కగాను ఉండకూడదు, అలాగే ఎక్కువ పలుచగాను ఉండకూడదు మనం చేసే మిశ్రమాన్ని. ఇలా క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఇలా అయితే మనకి ప్రిపేర్ అయితుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఆరిపోవాలి మిల్క్ అనేది. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకునేసి మనము డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 6 అవర్స్ దాకా పెట్టుకుంటే మనకి సింపుల్‌గా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా అంతా ఒక బౌల్‌లోకి వేసేసి మీరు ఒక మూతున్న బౌల్ కూడా తీసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేయండి. ఇంతే సింపుల్‌గా మనకి ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక 6 అవర్స్ తర్వాత చూడండి, ఐస్ క్రీమ్ అనేది సింపుల్‌గా మనము ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకునేయొచ్చు. ఇంతే సింపుల్‌గా ఐస్ క్రీమ్‌ని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా మీకు డిఫరెంట్ అనిపిస్తది. ఇంకా ఫైనల్‌గా మనం చేసిన ఐస్ క్రీమ్‌ని ఇలా ఒక బౌల్‌లోకి అయితే సర్వ్ చేసుకునేద్దాం. ఇంతే సింపుల్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో, సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఎవరైనా ప్రిపేర్ చేసేయొచ్చు. ఇంకా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.